అవకాశం ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి స్తుతులు తెలియపరుస్తూ ఈరోజు మరి ప్రభు దినము ఆత్మతో సజీవితో ఆరాధించవలసిన వారమై ఉన్నాం కనుక మరి ఆరాధనకి కూడి వచ్చిన నా సహోదరులైన మీ అందరికీ, అలాగే లైవ్ లో అనేక ప్రాంతాలు ఉండి దేవునికి వాక్యాన్ని వింటూ మరి బలపడుతూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి నాకు ప్రకృతి గురించి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని మన వాక్యులకు వెళదాం. ప్రార్థన. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, పరమద్వాసినుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తున్నాం. మరింతవరకు ప్రార్థన ద్వారా పాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించడం చూపించారు. మరి వాక్య పరిచర్యగా 3వ భాగంగా ఆరాధనలోకి వెళుతుండగా తోడుగొండండి. మరి వాక్య పరిచర్యలో మమ్మల్ని బలపరచండి. ఈ వాక్యం చెప్తున్న మాకు మీ పరిశుద్ధాత్మ సహాయం జ్ఞానము మాకు మెండుగా అనుగ్రహించండి. మీ తోడ్పాట్లు మాకు నిత్యం అనుగ్రహించండి. అలాగే ఈ వాక్యాన్ని వినిచిన ప్రతి ఒక్కరిని అది భద్రపరచండి. వినగలిగిన చెవులు, గ్రహించే హృదయాలు, వాటిని తండ్రి హృదయంలో దాచుకుని వాటి ప్రకారంగా నడిచే భావాలు ప్రతి ఒక్కరికి మీరు ప్రసాదించమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి మీ వాక్యాన్ని మరి ఎక్కువగా మీ సంకల్పన ప్రకారంగా జీవిస్తూ యథార్థంగా నడుచుకునే భాగ్యాలు దయచేయమని మాలో మీరుండి మాతో మీరుండి మీ కృప మీ కాపుదల మా అందరికీ ప్రసాదించగలరు. అసత్యమును అబద్ధమును దూరపరచండి. మమ్మల్ని మీ జ్ఞానంతో నడిపించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ఈ ప్రార్థనలు వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. విలువైన దేవుని సంగతులు వినే ప్రతి మాటను మరి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో విషయాలు పరిశుద్ధ గ్రంథం నుండి మనం ప్రతిరోజు నేర్చుకుంటున్నాం. విని ఆ మాటల ప్రకారంగా మన విశ్వాసాన్ని బలపరుచుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. కాబట్టి నిత్యము వాక్యం వినే బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే వాక్యం వినకపోవడం వలన, వాక్యానికి దూరం అవ్వడం వలన మనం దేవుని సంకల్పంలో వెనకబెడతాం. దేవుని చిత్తం నెరవేర్చడంలో నిర్లక్ష్యం అవుతాం. కాబట్టి మనమందరం కూడా వాక్యాన్ని పరిశీలించవలసిన అవసరం ఎందుకు అంటే మనల్ని ఆయన బిడ్డలుగా సంపాదించుకున్నాడు. తండ్రి అయిన దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా సంపాదించుకుని మరి ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉండే అర్హతను దేవుడు ఇచ్చినాడు కనుక ఆయన బిడ్డలుగా మనం కాపాడుకోవాల్సిన అవసరం. ఒక మాట మనం చదువుతూ చూడండి. యోబు గ్రంథంలోనికి మనం వెళ్తాం. యోబు గ్రంథం 14వ అధ్యాయం. యోబు గ్రంథం 14వ అధ్యాయం. 14వ అధ్యాయము 4వ వచనాన్ని చదువు. 14వ అధ్యాయం 4వ వచనం. అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది చూడండి. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన. అక్కడ యోబు మాట్లాడుతున్న మాటలేదు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మీరు అని. ఆ పాప సహితుడు ఎవరో పాపరహితుడు ఎవడో మనం తెలుసుకుంటే ఆ భావాలు మనకు అర్థమవుతాయి. అది నన్ను పాప సహితులలో నుంచి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. పాప సహితులు ఎవరో పాపరహితుడు ఎవరు అది మనకు అర్థం కాదు. ఎందుకు ఆ మాట అసలే యోబు మాట్లాడుతుండడం ఒకసారి 14వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతాం. 1వ వచనం. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు వాడై మిక్కిలి బాధలొద్దును. కొద్ది దినములు వాడై బాధ నొద్దును. ఎవరో స్త్రీ కనిన నరుడు అంటే మనం అందరం కూడా కొద్ది దినాలు ఏం చేస్తామట అంటే దాని అర్థం ఏంటంటే ఈ భూమి మీద ఉన్నంత కాలం బాధలు ఉంటాయని అర్థం.
అవునా? మరి ముఖ్యంగా యోగు గురించి ఆలోచిస్తే నాకు విముక్తి దొరకకపోతుందా అని మాట్లాడు. మరి పరీక్షలో ఉన్నాడు గనక, దేవుడి అపవాది చేత మొత్తపడ్డాడు గనక నాకు వాడే బిక్కిలి బాధ నొందును అని మాట్లాడుతూ కింద మాట్లాడచ్చు. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి మన జీవిత దినాల గురించి చెప్తున్నాడు. ఒక పువ్వు ఎలా వికసిస్తుంది మనకి తెలుసు, అవునా? పువ్వు వికసించినట్లు మనం కూడా ఏమవుతున్నామట, పెరుగుతున్నాం. అది వాడిపోవడానికి ఎంత సమయం? వికసించినంత సమయం ఉండదు వాడిపోవడానికి, అవునా? అది మొక్క విరిచి, అవునా, తన పరిపక్వత్వాన్ని అందించడానికి, తన వైభవాన్ని చాటడానికి, వికసించడానికి ఎంతో ప్రయత్నపడుతుంది, అవునా? ఇప్పుడు వికసించడానికి కష్టమేమో, వాడిపోవడానికి చాలా తేలిక, అవునా? అలాగే మనం పెరగడం కష్టం, మనం అభివృద్ధి చెందడం కష్టం, కానీ మనం డౌన్ ఫాల్ అయిపోవడానికి, పడిపోవడానికి చాలా తేలిక. మరి ముఖ్యంగా వాడిపోవడం అంటే మన మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు అనమాట, అవునా? అంటే బ్రతికినంత కష్టం కాదట చనిపోవడానికి, క్షణం రెప్పపాటున అన్నాడు. కింద చదువు, నీడ కనపడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. ఇక మరలా కనపడ్డాట. చనిపోయిన తర్వాత మన నీడ ఎలాగా తెచ్చిపోతుందో అలా మనం ఎప్పటికే నీడ ఉంటుందా శాశ్వతంగా? నీడ ఎప్పుడు ఉంటది? ప్రతిబింబం ఉన్నంత వరకు నీడ ఉంటుంది. నీడ పోవాలంటే అర్థమైందా? నీడ ఎప్పుడు పోతే ప్రతిబింబం లేనప్పుడు. నీడ కనపడకపోయినట్లు వాడు నిలవక పారిపోను. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, ఇలాంటి అల్పమైన జీవితం నరుడిది, స్త్రీ కనిన నరుడిది. అట్టి వాణి మీద నీవు కనుదృష్టి. ఎలాంటి వాడి మీద? ఈ అల్ప ఆయువు, అవునా, ఎంత చూపుకుంటాడో తెలియని ఆయుష్ కాలమైన మనల మీద ఆయన ఏమి ఉంచడానికి తెలుసా? కనుదృష్టి. అంటే దాని అర్థం ఏంటి? మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా బ్రతుకుతున్నాం అన్ని చూస్తున్నాడు. మన జీవితం అల్పమైనదేమో, మనలో ఉన్నది అల్పమైనది, సామాన్యమైనదేమి కాదు. అందుకనే శాశ్వతుడైన దేవుడు ఈ నరుడి మీద మనసు నిలిపాడట. తన కనుదృష్టి, నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు తీర్పు నందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించుచున్నావు. దేహముతో జరిగించిన ప్రతి క్రియలకు ఏమున్నదన్నాడు? ఆ తీర్పు కొరకు ఆయన ఎదుటికి రప్పిస్తాడట. మనం మరణించిన తర్వాత ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయన ముందుకే వెళ్ళాలి. చెడ్డ క్రియలు చేసినా మంచి క్రియలు చేసినా తీర్పు ఉందట. ఆ తీర్పులో ఆయన ముందుకు వెళ్ళాలట. అది ఒకసారి కొరింథీ పత్రికలోనికి వెళ్తాం. కొరింథీ పత్రిక మొదటి కొరింథీ పత్రిక, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం తీసారు. 5వ అధ్యాయము 10వ వచనంలో ఒకసారి మనం చదువుతాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును. వేటి ఫలం? శరీరంతో చేసిన చూసారు క్రియలు, మంచివైనను సరే, చెడ్డమైనను సరే. అంటే అర్థం ఏంటి? పాపం చేసిన, నీతి చేసిన, అవునా? ఈ రెండింటికి ఏముందట? తీర్పు ఉంది, అవునా? సరే, వాటి ఫలమును అంటే మంచికి ఫలం ఉందట, చెడుకి ఫలం ఉంది.
మంచి వైరులు సరే, చెడ్డ వైరులు సరే, దేహముతో అది మర్చిపో అమ్మా, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును, అంటే ప్రతివాడికి ఏముందట, రాజకీయ వ్యక్తికి ఏముంది, ఇప్పుడు ఆయన ఏం చేసినా ప్రతిదానికి ఏముందట, ఆయన గొప్పడుగానే వదిలేడట. అవునా? ఈయన ధనవంతుడు కాదా అని వదిలేడట, పోలే భేదోడు కాదా అని వదిలేడట. అర్థమైందా? పోలే భేదోడు కాదా, కొన్ని తెలియక చేసాడని వదిలేసే అవకాశం లేదట. గొప్పవాడైనా పేదవాడైనా తీర్పులో ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. చేసిన కార్యాలు ఆయన ఎదుటికి వచ్చేస్తున్నాయి. ఎవరి ఎదుటికి? సృష్టికర్త ఎదుటికి మన కార్యాలు మనకు కూడా వచ్చేస్తాయి. అందుకనే చెప్తున్నాడు అక్కడ, వాటి ఫలమును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలియును. క్రీస్తు న్యాయపీఠము ఎదుట ఏమవ్వాలంట? తీర్పులో కంపల్సరీ నిలబడ. ఎవరు? ప్రతి ఒక్కరు. అవునా? ప్రతివాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏమవ్వాలంట? మనం అర్థం చేసుకోలేదు. తీర్పు ఒకటే ఉంది. ఆ తీర్పులో లెక్క చెప్పవలెనని మనం జాగ్రత్త కలిగి ఉండాలి. దేహముతో జరిగించిన వాటి ఫలాన్ని పొందుతామంట. మంచివైన సరే, చెడ్డవైన సరే. అందుకనే దేహాన్ని ఏం చేయాలో తెలుసండి? మొదలు కొరింథీ పత్రిక చూడనా బట్టి మొదలు కొరింథీ పత్రిక 6వ అధ్యాయం తీసారా? 18 వచ్చిన సార్, 18 వచ్చు. 6వ అధ్యాయం 18 వచ్చు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. ఎవరు చెప్తున్న మాటలు ఇవి? పరిశుద్ధాత్ముడు అపోస్తలుడైన పౌలు ద్వారా పలికిస్తున్న మాటలు. అవునా? జారత్వానికి దూరముగా పారిపోవుడి. ఎవరిని గురించి చెప్తున్నాడు ఇది? సంఘములు ఉండేవారు ఎవరు? పరిశుద్ధులతో పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు పలికిస్తున్న మాట. జారత్వానికి దూరంగా ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి. ఎందుకు చెప్పాడు చూడండి. మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. అర్థమవుతుందా? మనం ఏదో చిన్నపాటి దొంగతనాలు అయ్యి చేసిన దేహానికి వెలుపుటే ఉన్నాయి. క్షమించండి. జారత్వానికి ఎందుకు దూరంగా ఉండమని అన్నాడే? ఆ పాపం వలన ప్రభావితం దేని మీద పడుతుంది తెలుసా? శరీరం మీద. ఆ పాపం వలన ఈ శరీరం ఏమవుతుంది తెలుసా? పాడవుతుంది. శరీరము త్వరగా ఏమవుతుంది తెలుసా? నాశనుడికి గురవుతుంది. అందుకనే మన సొంత శరీరానికి మనం హాని చేసుకోకుండా ఉండడం కొరకు జాగ్రత్త చెప్తున్నాడు. భ్రష్టుల్లాగా లోకంలో ఉన్న పాపుల్లా బ్రతకూడదట ఒక పరిశుద్ధుడు. అందుకని జారత్వమునకు దూరముగా పారిపోడి అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ కొరింథీ సంఘంలో యూదులతో పాటు అన్యజనులు కూడా ఉన్నారు. అన్యజనులు ఉన్నారు. అందుకనే అన్యజనులను దృష్టిలో పెట్టుకుని కూడా పౌలు ఆ విషయాల్లో హెచ్చరిస్తాడు పరిశుద్ధి గురించి. ఎందుకంటే ఒక మాట మనం చదువుతాం 5వ అధ్యాయంలో కూడా వెళ్తాం. ఇదే పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనంలో ఒకసారి చదువుతాం. మీలో చారత్వం ఉన్నదని వదంతి కలదు. అంటే అర్థం ఏంటి? జరుగుతుందని రూఢి అని చెప్తుంది. ఇందాకేమన్నాడు 6:18లో జారత్వమునకు దూరముగా అన్నాడా లేదా? జారత్వమునకు దూరంగా పారిపోమన్నాడు. ఎందుకని? మీలో అది జరుగుతుందని వదంతి కలదు అని మాట్లాడుతున్నాడు లేదా? ఉంది కాబట్టి హెచ్చరిస్తున్నాడు.
చేసేవారు ఉన్నారు కనుకనే కట్టేస్తున్నాడు పౌలు. ఎందుకంటే మాకు తెలియకపోయినా, మనకు తెలియకపోయినా ఎవరికి తెలుసు? పరిశుద్ధాత్మకి తెలుసు. కాబట్టి సంఘం అంటే పరిశుద్ధుల నిలయం. అది ముందు జ్ఞాపకం ఉంచుకోవాలి మనందరం కూడా. సంఘం అంటే ఎవరు తెలుసా? పరిశుద్ధులు నివసించింది. సంఘంలో ఉన్నవారు ఎవరు తెలుసా? పరిశుద్ధులు. పరిశుద్ధిని మరొక నేత్రాలతో చూడడానికే దైవం అంగీకరించడం. అమ్మా అర్థమవుతుందా? లోకపు నేత్రాలతో మనం ఉండకూడదు. అందుకనే మీ నేత్రములు వెలిగింపబడినందున అని మాట్లాడతాం. ఒక్కసారి ఇది ఇలాగే ఉంచి ఎఫెసీ పత్రికలోనికి మనం వెళ్తాం. ఇది అలాగే ఉంచి ఎఫెసీ పత్రికలోనికి వెళ్తాం. చూడండి, ఒకటో వచ్చి 15 వచ్చినది చదువు. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసము, చూడండి, మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను వినినప్పటి నుండి అంటే పరిశుద్ధులందరూ ఎలా ఉండాలట? ప్రభు అయిన యేసునందరి మీ విశ్వాసమును గురించి. అంటే విశ్వాసములో ఈ పరిశుద్ధులు ఏమవుతాయి లేదని తెలుసా? దూరం అవుతారా? విశ్వాసం నుంచి తొలగిపోతారా? అది అన్నాడు, మీ విశ్వాసమును గురించి పరిశుద్ధులందరి ఎడల, సంఘములోన పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి. అర్థమవుతుందా? క్రీస్తునందు విశ్వాసం కనపరుస్తున్నారట. పరిశుద్ధులందరిలోనూ ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారట. కనుపరచడం అంటే అది అర్థం. విశ్వాసాన్ని ఏం చేసుకోవాలి తెలుసా? ఏమా మనం యేసునందు విశ్వాసం ద్వారానే మనం ఆయన సన్నిధికి వచ్చాం. అవునా? ఇప్పుడు ఈ విశ్వాసం క్రీస్తునందే కాదట, సంఘంలో ఉన్న పరిశుద్ధిని ఎందుకు కూడా ఏం చేయాలని తెలుసా? కనుపరచాలి. దేనిని? విశ్వాసాన్ని కనుపరచాలి. మీరు పరిశుద్ధులందరి ఎలా మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను వినినప్పటి నుండి, చూడండి, నేను ఆ విషయం విన్నప్పటి నుండి మీ విషయమై, ఆ మాటలు చూడండి, మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏం చేస్తాడట? దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాడట. ఎవరిని బట్టి? ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులను బట్టి. అవునా? ఎఫెసీలో ఉన్న క్రీస్తు సంఘ పరిశుద్ధులను బట్టి, వారు చూపుతున్న విశ్వాస మాదిరిని బట్టి దేవునికి ఏం చేస్తున్నాడని తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నాడు. కాబట్టి సంఘములో ఒకరి ఎడల ఒకరు మనం ఏం చేయాలి తెలుసా? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎప్పుడైతే విశ్వాసమును కాపాడుకుంటామో, మనం అందరం విశ్వాసాన్ని ఎప్పుడైతే కాపాడుకుంటామో మాదిరి కనపడుతుంది. తెలుసా? మాదిరి ఎప్పుడైతే కనపడుతుందో సువార్థికునికి రావాల్సిన మన ఏంటి తెలుసా? సువార్థికునికి రావాల్సిన మనసు ఏంటి తెలుసా? ఆ మాదిరిలో దేవుని ఏం చేయాలని తెలుసా? కృతజ్ఞతాస్తుతులు. అది దేవా, ఎంత పరిశుద్ధులు, నీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం ఇచ్చిన స్తుతులు చెప్తాడు. సువార్థికుడికి ఉన్న ఆనందం అది. ఒక విశ్వాసిని వాక్యములో బలపరచడం, దాన్ని కాపాడుకోవడంలో ప్రయత్నాన్ని కొనసాగించడం. దీని కొరకు ఏం చేస్తాడని తెలుసా? ఒక సువార్థికుడు ఆనందిస్తాడు. కింద చదువుతాం, మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరియు చూడటమాట, మరియు
మీ మనోనేత్రములు చూడండి, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. అర్థమవుతుందా? మన మనోనేత్రాలు ఏమయ్యాయట? వెలిగింపబడ్డాయట. మన మనోనేత్రాలు ఇప్పుడు ఏమవ్వాలని తెలుసా? వెలిగింపబడాలి. వెలిగించేవాడు ఎవరట? యేసుక్రీస్తే. ఈ వాక్యం మన మనోనేత్రాలు వెలిగించిందట. అందుకని అన్నాడు, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా, చూడండి, పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో. ఏదట? పిలుపుకి ఏముందట? ఆ నిరీక్షణను మనం ఏం చేయాలని తెలుసా? నిలుపుకోవాలట. ఎలాగా? పైన చెప్పాడు, విశ్వాసము ద్వారా. విశ్వాసం లేకపోతే నిరీక్షణ ఉండదు. ఇప్పుడు చెప్తున్నాడు, అందుకని ఏమని? మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టుదో. నిరీక్షణ ఎట్టుదో పరిశుద్ధులలో. చూడండి ఏముందో, పరిశుద్ధులలో ఆయన స్వాచ్యము యొక్క అర్థమైంది. ఇప్పుడు పరిశుద్ధులకి ఏముందట? స్వాచ్యం. ఏం తెలుసా? పరిశుద్ధుల స్వాచ్యం ఏది తెలుసా? పరలోకం. అది ఎక్కడ ఉంది? సంఘము ద్వారా. అది పరిశుద్ధుల స్వాచ్యము యొక్క, చూడండి, పరిశుద్ధులలో ఆయన స్వాచ్యము యొక్క మహిమ ఐశ్వర్యము. ఈ ఐశ్వర్యం ఎటువంటిదట? మహిమ. అంటే అర్థం ఏంటి? ఈ లోక సంబంధమైన దానికి మహిమ లేదు, పరలోక సంబంధమైనది కనుక దానికి ఏముందట? మహిమ. ఎట్టిదో చూడండి, మహిమ ఎట్టిదో ఆయన, ఎవరో? తండ్రి. ఆయన క్రీస్తునందు, చూడండి, వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహిమ ఎట్టిదో, మహిమత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన, చూడండి, దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తను తెలుసుకుంటే మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును విజ్ఞాపనం, చూడండి, మిమ్మును గూర్చి విజ్ఞాపనము చేయుచున్నాను. ఏం చేస్తాడంట? దేవునికి ఏం చేస్తాడంట? విజ్ఞాపనము చేయుచున్నాడట. ఎవరిని గూర్చి? పరిశుద్ధులను గూర్చి. ఆయనకి ఒక మాట చెప్పాడండి అక్కడ, మహిమ స్వరూపియగు దేవుడు తన్ను తెలుసుకుంటేందు మీకు జ్ఞానమును. అంటే ఆయన తెలుసుకోవడంలో జ్ఞానం అనుగ్రహింపబడాలట. ఆ జ్ఞానము ఈ సంఘములను పరిశుద్ధులకు అనుగ్రహించని ఏం చేస్తాడంటే తెలుసా? విజ్ఞాపన చేస్తాడట. మహిమా స్వరూపియగు దేవుడు తను తెలుసుకుంటే ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన ఎందు మిమ్మల్ని గురించి ఏం చేస్తున్నానన్నాడు? ఏం చేస్తున్నానన్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు. మన గురించి, ఆ సంఘం గురించి, పరిశుద్ధుల గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఎవరో? అప్పొస్తున్నాయినా. అంటే ఇవాళ సువార్థికుడికి ఉన్న బాధ్యత ఏం తెలుసా? విశ్వాసులు ఆయన ప్రత్యక్షతను చూడగలగాలి, అనుగ్రహించబడాలి, జ్ఞానం, దైవ జ్ఞానంలో ఎదగాలి, విశ్వాసంలో బలపడాలి, నిరీక్షణ కొరకు ఎదురు చూడాలని బలపరచడమే సువార్థికుడి యొక్క అర్థమవుతుందా? సంఘాన్ని ప్రార్థన ద్వారా కాపాడే విధానం కూడా ఉండాలి. ఎవరికే? ఒక సువార్థికుడు. ఆ విషయంలో అందుకునే ఇందాక చెప్పాడు, పరిశుద్ధులు పాపానికి దూరంగా ఉండాలని మాట్లాడు. అవునా? అందుకనే ఇప్పుడు వచ్చాను ఒకసారి 6 వచ్చాడు.
మొదటి కొరింథీ పత్రిక 6:18 చదవాలి కదా, ఒకసారి మళ్ళా చదువు. 6:18. 6:18. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. ఏమంటాడట? మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ, ఆ మాటలు చూడండి జాగ్రత్తగా. జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. కాబట్టి క్రీస్తు రక్తములో పరిశుద్ధపరచబడిన మనమంతరం కూడా, క్రీస్తు రక్తములో పరిశుద్ధపరచబడిన మనమంతరం కూడా పాపానికి దూరంగా ఉండవలసిన అవసరత మనందరి మీద ఉంది. అర్థమవుతుందా? పాపానికి దూరంగా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? ఎఫెసీ పత్రిక, ఎఫెసీ చూడండి 5వ అధ్యాయం. జాగ్రత్తగా ఈ మాటలు మీరు 3వ వచనం చదువు. 3వ వచనం చూడండి ఆ మాటలు. మీలో జారత్వమే గాని, చూడండి, మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోపత్వమే గాని వీటి పేరైనను ఎవరో పరిశుద్ధుల గురించి చెప్తాడు. అమ్మా వినాలి, మనసు ఎక్కడ ఉండాలి కేంద్రకి. అవునా? మరలా చదువు. మీరు అంటే ఎవరో అమ్మా పరిశుద్ధులు. మొదటి వచనంలో అన్నాడు ఆయన రక్తంలో కడగబడిన వారు, క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని పోలికగా మార్చబడిన వారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ వారితో చెప్తున్నాడు మీలో జారత్వమే కానీ. ఎందుకు తెలుసా? క్రీస్తు మనల్ని పవిత్రపరచడం కొరకట, దేవుని ఎదుట సువాసనగా ఉండడం కొరకట తన్ను తాను బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడట. మరి అటువంటి క్రీస్తులో జన్మించిన మనము, క్రీస్తులో పరిశుద్ధపరచబడిన మనం ఎలా ఉండాలి? ఇవాళ పరిశుద్ధుడు చెప్తున్నాడు సంఘములో. ఓకేనా? చూడండి మాట. మీలో జారత్వమే గాని లోకంలో చేసిన పాపం మళ్ళీ ఎక్కడికో పరిశుద్ధులుగా మార్చబడిన తర్వాత రాకు. చూడండి, జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని, అంటే ఏదైనా సరే చెడు అనిపించినది ఏదైనా సరే, ఓకేనా, ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని, అంటే అర్థమేంటి తెలుసా? లోభత్వం అంటే పిసినిదా. దేవుని పనికి ఇచ్చడంలో కూడా లోభత్వం ఉండకూడదు. అది కింద చదువు. లోభత్వమే గాని వీటి పేరైనను, ఆ మాటలు చూడండి, వీటి పేరైనను ఎవరో పరిశుద్ధుడు పేరే రాకూడదట. అవి మనలో నివసించడం కాదు, బాప్తిస్మం పొందిన తర్వాత వాటి పేరు మన నోటంట రాకూడదట. అంటే ఇప్పుడు ఎంత బాధ్యత ఉందో మనందరి మీద. ఏమా పరిశుద్ధులుగా పిలువబడుతున్నామని, క్రీస్తు రక్తంలో కడగబడిన నేను క్రైస్తవుడని చెప్పుకునే మనము ఎలా ఉండాలని తెలుసా? అర్థమైందా? వాటి పేరు కూడా ఎత్తకూడదట. అంటే ఇవాళ మీ మీద నా మీద ఎంత బాధ్యత పెట్టాడో ప్రభు ఒకసారి ఆలోచించు. అలా ఉంటే పరిశుద్ధుల స్వాచ్ఛములు పాలివారం అవుతాం. అటువంటి క్రియలు చేసేవారితో బ్రతకడం కాదట, పేరు కూడా రాకూడదట. కింద ఇంకో మాట నడుచు, వాటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు, అంటే పరిశుద్ధులకు తగిన ప్రవర్తన ఏంటి తెలుసా? పేరు కూడా ఎత్తకుండా ఉన్నాడు. అందుకనే కింద పరిశుద్ధులకు తగినది. కాబట్టి మనం పరిశుద్ధులుగా క్రీస్తు రక్తంలో కడగబడి ఎక్కడికి చేర్చబడ్డాం? సంఘంలో చేర్చబడ్డాం. పరిశుద్ధులుగా కాదమ్మా,
చెప్పాలి. బాప్తిసం పొందిన మనందరం పరిశుద్ధులు కాదు. సంఘంలో ఉన్నామా లేదా? మరి ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? ఆనాడు ఎఫెసీ సంఘానికి పౌలు ఎలా హెచ్చరించాడు? వాటి పేరు రాకుండా మనల్ని మనం కాపాడుకున్నప్పుడే లోకానికి పరిశుద్ధుడిగా కనపరచు. అర్థమవుతుందా? మన ఎప్పుడైతే వాటి పేరు మనం మాట్లాడకుండా ఆ క్రియలో బ్రతకుండా ఉంటే, ఇందాక మాట అన్నాడు ఎఫెసీ పత్రికలో ఏమని? పరిశుద్ధులందరి ఎడలను మీరు ఎలా ఉన్నారు? విశ్వాసమును కనుపరుచుచున్నారు అని అన్నాడా లేదా? ఇప్పుడు మనం విశ్వాసులుగా రూఢి అవుతాం. ఎక్కడ తెలుసా? పరిశుద్ధుల మధ్యను సమాజంలో రూఢి అవ్వాలి. పరిశుద్ధిని అనడానికే బాగా ఉందన్నమాట. రుజువేది? నేను పరిశుద్ధిని అన్న రుజువేది? మన మాట, మన ప్రవర్తన, మన క్రియలు ఎదుటి వారికి రుజువు. కాబట్టి ఆ రుజువును మనం ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. లోకంలోను పరిశుద్ధుల మధ్య కాపాడుకుంటూ, ఆ కాపాడుకున్నప్పుడే మనకు విలువ ఉంటుంది పరిశుద్ధుల మధ్య. అవునా? కింద ఇంకో మాట అన్నాడు చూడండి, 4 వచనం. కృతజ్ఞత వచ్చినమే. ఇందాక పౌలు ఏం చేస్తున్నాడు పరిశుద్ధుల కొరకు? మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అంటే ఎలాగా? ప్రార్థన విజ్ఞాపములను చేత. అంటే ప్రార్థనలో కూడా ఏముందట? కృతజ్ఞత స్తుతి ఉంది. కృతజ్ఞత స్తుతి ఉంది. కాబట్టి మనం పొందిన వాటికి ప్రార్థన చేయాలి. అవునా? మనం పొందవలసిన వాటి కొరకు కూడా ప్రార్థన చేస్తూ స్తుతులు చెప్పవలసిన అవసరం, బాధ్యత మనం అందరి మీద. ఎంత బాధ్యత ఉందో ఒకసారి ఆలోచించాలి. అందుకే అన్నాడు కృతజ్ఞత వచ్చి రావాలట. ఎవరి నుంచి? అది అంటే ఒక పరిశుద్ధుని కూర్చున్న పలుకులు రావాలట మనలో. అవునా? కృతజ్ఞత వచ్చి మేలుగా సమాధానం వచ్చి అడిగిన దానికి సరైన జవాబు కృతజ్ఞత వచ్చు. కృతజ్ఞత వచ్చినమే కానీ వచ్చినమే మీరు ఓచరింపవాలని. ఓచరించమంటే అర్థం ఏంటి? పలకడం. మన నోటిని ఏమి రావాలని తెలుసా? కృతజ్ఞత వచ్చినమే రావాలంట. ఇది పరిశుద్ధులకు తగినది. కింద ఇంకో మాట అన్నాడు చూడండి. ఎవరి గురించి చెప్తున్న మాటలు ఇవి? అది మైండ్ లో ఉండాలి సోమ మనకి. ఇది పరిశుద్ధుల కొరకు చెప్తున్నాడు అన్నది మైండ్ లో రావాలి. నేను ఎవరినన్నది మైండ్ లోకి రావాలి. చెప్పాలి మీరు. నేను పరిశుద్ధుని అంటే ఇప్పుడు ఇక్కడ ఈ వచనం చదువుతున్నప్పుడు మనం ఇన్వాల్వ్ అయ్యి ఆ వచనం సార్ అంటే ఇక్కడ ఉన్నది ఎవరు? నేనే. అవునా? ఇక్కడ పరిశుద్ధుని గురించి చెప్తున్నాడు అంటే ఆ పరిశుద్ధిని ఎవరిని? నేనే. ఇప్పుడు నేను ఓకేనా? నేను అక్కడ ఉండి నాకు పౌలు హెచ్చరిస్తున్నప్పుడు అక్కడ ఉన్నది నేనే అనుకుంటే, ఇప్పుడు ఆ వచ్చును మనల్ని ఏమని ఖండిస్తుంది? పౌలు మనల్ని ఏమని హెచ్చరిస్తున్నాడు చూడండి. ఇప్పుడు బూతులైనను, పోకిరి మాటలైనను, సరస్వత్తులైనను మన నోటిని ఏం చేయకూడదు? రాకూడదు. ఎవరమైతే? పరిశుద్ధులు అయితే, పరిశుద్ధులుగా పిలవబడే వారం అయితే, పరిశుద్ధుల స్థానంలో మనం కూర్చున్న వారం అయితే, మనం ఇప్పుడు వీటిని మనలో నుంచి ఏం చేసుకోవాలి తెలుసా? తొలగించుకోవాలి. అర్థం చేసుకో. కింద చదువు. మీరు ఉచ్చరించకూడదు. ఇవి మీకు అర్థమైందా? ఇవి మీకు తగవు. ఏమి తగినవి? పైన చెప్పాడు పరిశుద్ధులకు. ఇదే పరిశుద్ధులకు తగినది. ఏది? కృతజ్ఞత వచ్చు. పవిత్రమైన మాటలు మన హృదయంలో నుంచి, మన నోటి నుంచి రావాలి అంటే వీటన్నిటికీ ఏమన్నాడు? దూరం. అవునా? కింద మాట చెప్పాడు చూడండి. వ్యభిచారి అయినను 5వ వచనం. ఇవి మీకు తగవన్నాడు పరిశుద్ధులకు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న, లోబి అయినను, క్రీస్తు యొక్క దేవుని యొక్క
రాజ్యమునకు హక్కుదారుడు కారును సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఎవరు తెలుసుకోవాలట? ఎవరు తెలుసుకోవాలి? పరిశుద్ధులకు తెలియాలంటే ఈ లక్షణాలు నాలో ఉంటే ఇప్పుడు క్రీస్తు రాజ్యమునికి ఎవరిని కాదు, హక్కుదారును కాదు అంటే అర్థం. ఇందాక మనం మొదటి వచ్చిన చదువు పరిశుద్ధులకి ఏముందంట? స్వాస్థ్యం. అవునా? స్వాస్థ్యం అంటే ఏంటి? ఆస్తి. పరిశుద్ధులకు ఆస్తి ఏది? దేవునిదే, పరలోకం. దాంట్లో మనకి భాగం రావాలంటే ఏం చేయాలంటే తెలుసా? పరిశుద్ధులకు తగినట్టుగా మనం ప్రవర్తించాలి. అవునా? పరిశుద్ధులకు తగిన క్రియలు మనం ఏర్పరచు. పరిశుద్ధులకు చెయ్యకూడని ఏవైతే రాశాడో అది నాలో ఉండకుండా నన్ను నేను కాపాడుకోవడమే భక్తి సాధన. మనం సంఘంలో అందుకని వాక్యాన్ని కాపాడుకోవాలంటే ఇందాక అదే చెప్పాడు. ఒక మాట మొదలుకొంది 6వ అధ్యాయం 19 వచ్చినప్పుడు చదువు. 19 వచ్చిన 6:10 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. ఇప్పుడు దేహం ఎవరి వలన అనుగ్రహింపబడ్డదట? దేవుని వలన అనుగ్రహింపబడ్డ. ఏది? దేహం. అంటే ఇప్పుడు ఈ దేహం తల్లిలో నుంచి వచ్చిన ఎవరు అనుగ్రహించారు? అది అంటే తల్లి గర్భములో ఈ దేహాన్ని రూపించింది, ఏర్పరిచింది ఎవరో? సృష్టికర్త. దేవుని వలన మనకు అనుగ్రహింపబడ్డదట. ఏది? దేహం. అనుగ్రహింపబడి మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాడని ప్రశ్న. మీరు ఎరువరా? అంటే ఈ దేహము ఎవరి వల్ల అనుగ్రహింపబడ్డదే? దేవుని వలన. ఎందుకు అనుగ్రహింపబడ్డదే? మనలో ఉన్న పరిశుద్ధాత్మకి నిలయమై ఉన్నదట. ఏది? దేహం. అంటే అర్థమేంటి తెలుసా? ఈ మనం పొందిన పరిశుద్ధాత్మకి దేహం ఒక నివాసం అంటే ఇల్లు అట. అంటే ఇప్పుడు దేహాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆత్మకి నిలయంగా ఉన్నాడు. మరి ఒక్క విషయం, మనకి నిలయం ఏది? మన దేహం పరిశుద్ధాత్మకి నిలయం అన్నాడు కదా. మనకి నిలయం ఏది? మనకి నిలయం ఏది? రోజు లోకంలో రోజు మనకి నిలయం ఏది? ఇల్లు. అవునా? మన నివాసం ఏది? రోజులు మన గృహం. అవునా? ఇప్పుడు ఆ గృహంలో మనం నివాసం చేయాలంటే ఏం చేస్తాం? ఆ గృహాన్ని ఏం చేస్తాం? పరిశుభ్రం చేసుకుంటాం. అవునా? పరిశుభ్రం ఎప్పుడైతే చేసుకున్నామో ఆ పరిశుభ్రత వలన ఆ టెస్ట్, ఆ చెడు మనం ఊడ్చి పడేయడం వలన ఏం పోతుందో తెలుసా? ఏం పోతున్నాయో తెలుసా? వ్యాధులు. అవునా? రోగాలను మనం ఏం చేస్తామో తెలుసా? శుద్ధి చేసుకుంటాం. లేదులే అక్కడే బ్రతుకుతాం, అలాగే బ్రతుకుతాం అనుకున్నాం అనుకో, ఏమవుతాం? అనారోగ్య పాలయ్యి రోగాలు తెచ్చుకొని మనం ఏమవుతాం? పాడైపోతాం. అవునా? భౌతికమైన ఇంట్లోనే పరిశుభ్రత లేకపోతే మన దేహానికి హానికరం ఉంది కదా. దేహంలోనే పరిశుభ్రత లేకపోతే ఆలోచించండి ఒకసారి. మన ఇంట్లోనే పరిశుభ్రత లేకపోతే దేనికి హానికరం? శరీరానికి. అవునా? ఎందుకంటే మనం నివసించేది ఈ లోకంలో కదా, మన గృహంలో కదా. ఈ దేహానికి ఏమవుతుంది? హానికరం. ఇప్పుడు అనారోగ్యాలు వచ్చినా, బలహీనతలు వచ్చినా దేనికి వస్తుంది? శరీరానికి. ఇప్పుడు ఈ రావడం వలన మనం ఏమవుతున్నాం? బలహీనలై ఆ రోగాల వలన మరణానికి చేరువవుతాం. అవునా? అందుకనే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కాబట్టి దాన్ని కాపాడుకోవడం కొరకు ఎన్ని సాధనాలు చేస్తున్నాం? మన పరిశుద్ధులకు తగినది పరిశుద్ధత. ఈ పరిశుద్ధత మనలో కాపాడుకోవడం కొరకట మన దేహాన్ని ఏం చేయాలని తెలుసా? పరిశుద్ధాత్మకి నిలయముగా ఉంచాలి. పరిశుద్ధాత్మకి నిలయముగా ఉంచాలంటే శరీరము ఏ చెడు కోరికలు కోరుకుంటుందో వాటిని చంపుకుంటూ ఉండాలట. అర్థమవుతుందా? అంటే ఒక దుమ్ము వస్తుంటే చీపురు కట్టేసి ఎలా గిడుతున్నామో
మరొకటి వస్తుంటే ఎలా ఊడ్చి పెడుతున్నామో అలాగా, అర్థమవుతుందా? అలాగా మనం ఏం చేయాలని తెలుసా? ప్రతి చెడు కార్యాన్ని ఆలోచనలో నుంచి తుడిచేయాలట. అర్థమవుతుందా? మన ప్రతి దాన్ని ఏం చేయాలంట? తుడిచేయాలంటే ఎలా తుడవాలి? వాక్యం ద్వారా. వాక్యాన్ని వింటూ, వాక్యానికి లోబడుతూ, ఇది దైవానికి ఇష్టమైనది కాదు, ఇది పరిశుద్ధులకు తగినది కాదు, ఇది నాలో ఉంది, నేను వదులుకోవాలనుకునే సాధన చేయడానికి సాధన చేసాం క్రీస్తులోకి రాకముందు మనం. అవునా? ఇప్పుడు ఆ ఉన్నవి తొలగించుకోవడానికి సాధన చేయాలి. ఇవి తొలగిపోతే పరిశుద్ధంలో ఏమవుతుందో తెలుసా? ఫుల్ఫీడ్ అవుతున్నాం, పెంపర్ అవుతున్నాం. అవునా? కాబట్టి మనకు తెలిసిన ధర్మంలోనే మనం చెడిపోవడానికి ఎంత సాధన చేసామో, మనకిప్పుడు పొందుకున్న ఆ పరిశుద్ధ ధర్మము, ఆ పరిశుద్ధాత్మలో పెంపారు చేయడానికి మనం ఏం చేయాలి తెలుసా? సాధన చేయాలి. అందుకనే ఇందాక ఓ మాట అన్నాడు, యోబు గ్రంథానికి యోబు గ్రంథం 14 4 చూడండి. 14 పాప సహితులో నుండి పాపరహితుడు పొట్టగలిగిన ఎంత మేలు. అర్థమైనా? పాప సహితులలో నుంచి ఎవరు పుట్టాలనుకున్నాడట? పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. పాప సహితుడు ఎవరో, పాపరహితుడు ఎవరు? పాప సహితుడు ఎవరో, పాపరహితుడు. అది అర్థమైతే మనకి ఈజీగా పాప సహితుడు అని అంటే మనం అర్థమైంది. అంటే అర్థమేంటి? పాప సహితుడు అని అంటే పాపము చేస్తున్నవారు, పాపము ఉన్నవారు. పాపము చేస్తున్నవారము, పాపము కలిగి ఉన్నవారము పాప సహితులు. ఇప్పుడు పాప సహితుల నుంచి ఎవరు పుట్టాలట? పాపరహితుడు అంటే ఎవరు? పాపము లేనివాడు, పాపము చెయ్యనివాడు. అర్థమైందా? పాపము లేనివాడు, పాపము చేయనివాడు. ఒక్క మాట మీకు చూపిస్తాను. హెబ్రీ పత్రికలో 4 14 ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు పరిశుద్ధులతో చెప్తున్నాడు. మనకున్నాడట. ఎవరో గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడో గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. మనం ఒప్పుకున్న దానిని ఏం చేయాలట? గట్టిగా చేపట్టాలి. ఏంటి మనం ఒప్పుకున్నది? పాపము చెయ్యను అని. నేను పాపిని అని నోటితో ఒప్పుకొని ఏం చేసాం? పాప క్షమాపణ పొందాం, పరిశుద్ధులుగా బ్రతికిదామనే నిర్ణయం తీసుకున్నాం. దానిని గట్టిగా ఏమవ్వాలంట? మనం చేపట్ట. చూడండి, గట్టిగా చేపట్టుతో 15 ఇప్పుడు మన ప్రధాన యాజకుడు గురించి, క్రీస్తు గురించి చెప్తారు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడుగాట. అర్థమేంటి? మనకేమున్నాయి? కాదు, బలహీనతలు ఉన్నాయి. అదే చెప్పాడు మన ప్రధాన యాజకుడు. మన బలహీనతలు అయింది అంటే శరీరంలో ఉన్న మనకెన్ని బలహీనతలు ఉన్నాయో, యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడికి వచ్చిన యేసుక్రీస్తు ఆయన కూడా ఏమయ్యాడు? శరీరంలో నివసించడే లేదా? శరీరధారిగా వచ్చాడే లేదా? ఇప్పుడు శరీరంలో ఉన్న ఆయన కూడా మనకెన్ని బలహీనతలు ఉన్నాయో శరీరంలో అన్ని బలహీనతలు ఆయన పొందుకున్నాడట. సహానుభావం అంటే అర్థం ఏంటి? మన బలహీనతలు ఎన్ని నలిగామో, అవునా, మన బలహీనతలు ఎన్నిటికి టెంప్ట్ అయ్యామో ఆ బలహీనతలన్నీ ఆయన ధరించిన శరీరంలో కూడా ఉన్నాయి. అది అర్థం.
ఓకేనా? అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే మనము లొంగం, ఆయన లొంగలేదు. మనం లొంగం, ఆయన లొంగం. అదే చెప్తున్నాడు చూడండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు సహానుభావము లేనివాడు కాడు, గాని సమస్త విషయములు మన వలనే శోధింపబడినను. చూడండి, శోధింపబడినను మన వలనే. మనకి ఎన్ని శోధనలు వచ్చినాయి, అవునా? ఎన్ని శ్రమలు వచ్చినాయో, ఎన్ని ఉన్నాయో అవన్నీ ఆయన దగ్గరకు వచ్చినాయి. ఇప్పుడు చూడండి, ఆయన పాపము లేనివాడిగా ఉండేది. మనం పాపం కలిగిన వారమయ్యాం, ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడట. కారణం ఏంటి? ఆయన పాపులతో సొంగలతో సహవాసం చేశాడు తప్ప కానీ వారి క్రియలో పాలివాడు. అది పరిశుద్ధునికి తగిన లక్షణం. మన లోకంలో ఎంతో మందితో తిరుగుతున్నాం, అలాగే యేసు తిరిగాడు. అలాగే యేసు తిరిగి, అవునా? కానీ ఆయన ఏం చేయలేదని తెలుసా? పాపం ఇంటించుకోదు. అర్థం చేసుకో. మనము దేహంలో లోపల ప్రతి మన చుట్టూ ఉన్న వారందరూ రకరకాల హ్యాబిట్ కలిగి ఉంటారు. యేసు తనకు పాపం అంటుకుండా తను తాను ఎలా కాపాడుకున్నాడో, ఆయన రక్తములో కడగబడి పరిశుద్ధులమైన మనం కూడా మనల్ని మనం కాపాడుకోవడంలో జాగ్రత్త వహించాలి. తిరిగిన వెళ్ళిన మన చుట్టూ ఉన్న మనం ఏం చేయాలి? మనలో మనం కాపాడుకోవడమే విశ్వాసం. దీని మీద మనకి శ్రద్ధ ఉండాలట. ఎవరు చూసి వచ్చారు అని అనుకున్నాం అనుకో, మనం పొందుకున్న రక్షణ, మనం చేర్చబడిన పరిశుద్ధం, స్వాచ్ఛము విలువలేనిది. అర్థమవుతుందా? కాబట్టి యేసు పాపము చేయలేదు. ఓకేనా? ఇంకో మాట, యోహాను తీసారా? 8వ అధ్యాయం. తీసారా? 8వ అధ్యాయము 46వ వచనం చదువుతాం. నా యందు పాపముందని మీలో ఎవడు స్థాపించును? అర్థమైందండి? నా యందు పాపముందని మీలో ఎవడు స్థాపించును? ఆ మాట ఎవరిని అడిగాడు తెలుసా? శాస్త్రుల్ని, పరిచయాన్ని, సందుకాన్ని, ధర్మశాస్త్ర ఉపదేశకుల్ని అడిగాడు. ఎవరో? యేసుక్రీస్తు వారు. వాళ్ళ మధ్యన ఎంతకాలం బ్రతికాడు ఆయన? వారి మధ్యన ఎంతకాలం బ్రతికాడు? ఏసి భూమి మీద ఎంతకాలం బ్రతికారు? యేసుక్రీస్తు వారి ఈ భూమి మీద మొత్తం బ్రతికిన ఆయుష్కాలం ఎంత? 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఈ 33.5 సంవత్సరంలో జీవితం వారి ముందే ఉంది. ఈయన జీవితం ఎవరన్నా నా యందు పాపం ఉందని స్థాపించగలిగితే స్థాపించన్నాడు. ఎవరి వల్ల అయింది? నాలో పాపం ఉందని ఎవడో స్థాపించడం రుజువుపరచమంటే ఎవరి వల్ల? యావత్ ప్రపంచం వల్ల అవల. కానీ ఏదో కోణంలో బురద చలిదామని లోకం వెతుక్కుంటాడు. పాపము చెయ్యని వాడు కాబట్టి పాపం లేనివాడుగానే ఉన్నాడు. కానీ ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే పాపిని కూడా ప్రేమించగలిగిన వాడు, పాపిని కూడా హక్కును చేర్చుకోగలిగిన వాడు. ఆయన స్వభావం లోకానికి అర్థం కాదు. ఈయన పరిశుద్ధునని అంటున్నాడు, ఆమె ఎవతయో తెలీదా అన్నాడు సీమోన్. అవునా? ప్రధాన యాజకుడైన సీమోన్ ఏమన్నాడు? ఆమె ఎవతయో తెలీదా? వ్యభిచారి స్త్రీ ఆయన కాళ్ళు పట్టుకుంటుంటే, ఆయన పాదాలు పట్టుకుంటుంటే ఈయనకి అర్థం కావడం లేదా? మనమే సహవాసం చేయమనేసి గర్వంతో మాట్లాడాడండి. ఎవరో? ఆ ప్రధాన యాజకుడు అసతాధిపతి. కానీ ఒకటి మనము గుర్తించుకోవాలి, మనము ఒకప్పుడు అలా బ్రతికిన వారు క్షమించుకున్నాం కనుక ఆయన దగ్గర పరిశుద్ధులుగా కూర్చున్నాం. మనం ఏం చేయాలి తెలుసా? మన ప్రతి వారు పాపం చేస్తున్నాం, పాపని తెలిసిన, చెడు కార్యంలో ఉన్నాడని తెలిసిన క్రీస్తు లాంటి ప్రేమ మనం కనపరచాలి.
ఎందుకంటే మనం కనికరించబడ్డాం. కనికరం యొక్క తత్వం ఎలా ఉంటుందో చూపించాలి. మీరు నేను ద్వేషిస్తే రాదండి, త్రోసేస్తే రాదండి. క్రీస్తు ఎలా చేర్చుకున్నాడో, చేర్చుకునే ముందు ఆయనకున్నది ఏంటంటే ప్రేమ. పాపం నువ్వు చేసిన మనకోళ్ళు పాపిగా అవతల వ్యక్తిని చూడడం, ఒక మంచి వ్యక్తిగా చూడడం. అతను మార్చే కళ్ళు అవతల వ్యక్తికి మన కళ్ళలో కనపడాలి. ఆ ప్రేమ మనం చూపించినప్పుడే పరిశుద్ధులుగా రూఢి అవుతుంది. యేసులో ఉన్న గొప్పతనం పాపిని త్రోసేలా. ఇంకో విషయం చెప్పాలంటే పాపిని ద్వేషించరాదు, ఆ వ్యక్తిలో ఉన్న పాపని ద్వేషించాడు యేసుక్రీస్తు. అర్థమవుతుందా? అది ఉన్నంత కాలం నేను నిన్ను క్షమించను, నువ్వు ఒప్పుకొని విడిచిపెడతానంటే నేను నిన్ను క్షమిస్తానని చెప్పాడు. ఒప్పుకున్నాం కనుక బాప్తిస్టులు మనల్ని ఏం చేశాడు? క్షమించి కడిగి పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? క్రీస్తు కొరకు బ్రతకాలి, పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. మనకున్న సాధనం ఇది, అవునా? మనకున్న సాధనం ఇది. మన పనే విశ్వాసులుగా మన క్రియలను కాపాడుకోవాలి. మనం అందుకే అన్నాడు, ఈయన పాపం చేయనివాడు పాపం లేనివాడు కనుకనే ఈయన ఎవరు తెలుసా? పాప ఎవరైనా నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అని అన్నాడు. అర్థమైందా? ఇప్పుడు క్రీస్తులో నుండి పాప సహితులమైన మనం ఎలా పుడుతున్నాం? పాప రహితులుగా పుడుతున్నాం. ఎలా పుడుతున్నాం? బాప్తిస్మము ద్వారా. అర్థమవుతుందా? బాప్తిస్మము ద్వారా పాప సహితులుగా ఉన్నామను పాపరహితులుగా పుట్టే భాగ్యం ఇచ్చాడండి తండ్రి అయిన దేవుడు. తెలుసా? యాహాను స్వార్థులు ఒక మాట మీకు చూపిస్తాను. తీసారు ఒకటి వచ్చాను. యాహాను తీసారా? పన్నెండు వచ్చు జాగ్రత్తగా 12 వచ్చు. తన్ను ఎందరు అంగీకరించిద్రో ఎవరిని? యేసుక్రీస్తు. యేసుక్రీస్తును అంగీకరించిన వారందరికీ నట, వారందరికీ అనగా అంగీకరించడం అంటే అర్థమేంటి? నామాన్ని ఒప్పుకోవాలి, క్రీస్తు నామాన్ని ఒప్పుకోవాలి. ఆయన ద్వారా వచ్చేయన్నీ కావాలి. ఆయన నామం వద్దు. వాళ్ళ క్రైస్తుడు ఆ మార్గంలో ఉంటాడు, అవునా? అన్నిటికీ ఒప్పుకుంటాడు. ఆ సంఘానికి ఏ పేరు అయితే ఏమున్నారని, అవునా? అసలు నామం ఉండవలసింది సంఘానికి. ఎందుకని? సంఘమైన భార్య, అవునా? నా భార్య నా ఇంటి పేరు మీద పిలవబడాలి. వాళ్ళ నాన్నగారి ఇంటి పేరు నచ్చింది నన్ను ఉంచుకుంటుందా? ఏమా ఉంచుకుంటే నేను అంగీకరిస్తాను. నాకు ఇలువ ఇవ్వడంలో, కాపురం చేయడంలో కాదు, పేరు కనించే లొంగాలి, అవునా? అది భర్తను స్వీకరించడం, అంగీకరించడం అంటే. క్రీస్తు భార్య కూడా అంతే, సంఘం కూడా అంతే. సంఘము క్రీస్తు భార్యగా పిలువబడాలి. ఆమె ఆయన సొత్తుగా ఉండాలని అంటే ఆయన పేరును ధరించి ఉండాలి. ఆయన పేరు ధరించి అమ్మ నువ్వు ఎవరో అని చెప్తుంటే లోకం క్రైస్తవులు అని చెప్పుకుంటా లేదా బైబిల్ పెట్టుకొని? మరి అది ఎవరి పేరు? ఏమా అది ఎవరి పేరు? మరి క్రీస్తు పేరు అని క్రైస్తవుడు అని చెప్పుకుని నువ్వు వెళ్ళే సంఘానికి ఆయన పేరున్నదో లేదో ఎలా వెతుక్కోకుండా ఉంటున్నా? వెతుక్కోకపోతే ప్రమాదం ఏం లేదండి, అసలు పెద్ద పని లేదని అనుకున్నా కదా. పరలోకం ఉండదంతే. ఈ భూమి మీద మనం ఒప్పుకోలేదు కనుక తండ్రి ఎదుట నేనేం చేయను? మిమ్మల్ని ఒప్పుకోనని చెప్పాడు. మనుషులు ఎదుట నన్ను ఎవరు ఒప్పుకుంటారో నేను పరలోకమందు నా తండ్రి ఎదుట కూడా వారిని ఒప్పుకుంటాను అని చెప్పాడు. అంటే అర్థమేంటి అమ్మా? అంటే అర్థమేంటి? తన నామాన్ని అంగీకరించడం గురించి చెప్తున్నాడు. కింద తన నామందు విశ్వాసం వచ్చిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం
ఎవరికి ఇచ్చాడంటే అధికారం? అమ్మా, ఎవరికి ఇచ్చాడంటే అధికారం? అదే పరిశుద్ధులు ఆగడానికి, దేవుడు పిల్లలు అవ్వడానికి అధికారం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? ఆ వచనంలోనే చదువు. తన నామాన్ని అంగీకరించిన వారికి ఇచ్చాడు అధికారం. లేకపోతే ఆయన సొత్తు, ఆయన బిడ్డలమయ్యే అవకాశం లేదు ఎవరిని ఒప్పుకోకపోతే. అంగీకరించడం అంటే ఏంటి? తన నామం అందు విశ్వాసం వచ్చడం, తన నామాన్ని ఒప్పుకోవడం. క్రీస్తు దేవుందలేనని సింపుల్ గా తీసుకున్నారండి. ఆయన చెప్పుడు అంగీకరించడం. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నానని చెప్పాడు. మరి ఆయనకి ఆనందం అయితే నువ్వు ద్వేషించడానికి ఏంటి? ఒప్పుకోవడానికి ఏంటి? ఎందుకు ద్వేషిస్తున్నావు? కారణం ఏంటంటే క్రీస్తు పెద్ద పనిలా కనపడతాడు. క్రీస్తును ఒప్పుకున్న వాడికి ఆపక్షమాపణ లేదు, పరలోక భాగ్యం లేదు. ఆ ఒప్పుకోవడం ఎలాగో గుర్తించుకో. కింద మాట్లాడచ్చు. దేవుని పిల్లలకు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించు. వారు దేవుని వలన ఎవరో దేవుని పిల్లలు అవ్వడానికి అధికారం ఇచ్చాడు. చూసారా? వారు ఎలా పుట్టారట? దేవుని వలన పుట్టారట. దేవుని వలన ఎలా పుట్టారు? పైన పైన మాట చదువుతాం చూడండి. ఒక మాట 3వ అధ్యాయంలో కాదు, 3వ అధ్యాయం 3వ అధ్యాయం వచ్చిన 3వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనం. యేసు ఇట్లా నేను ఒకడు నీతి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని మీతో నిశ్చయముగా. నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించడం ఏంటి? బాప్తిస్మలో జన్మించడం. అవునా? నువ్వు నీటి మూలంగా ఎక్కడ జన్మిస్తున్నావు? బాప్తిస్మం వారికి ఎక్కడికి వెళ్తున్నావు? నీటిలోకి వెళ్తున్నావు. అవునా? నీటిలో ఏమవుతున్నావు? సమాధి చేయబడుతున్నావు లేదా? నీటిలో మునిగి ఏమవుతున్నావు? ఆయన నామాన్ని ఒప్పుకొని మనం ఏమవుతున్నాం? ఒప్పుకున్నాం లేదా? మనం ఒప్పుకున్న తర్వాతనే కదా సేవకుడు బాప్తిస్మం ఇస్తా. అంటే మనం నోటితో ఒప్పుకోకుండా ఏమి లేదు, బాప్తిస్మం లేదు. ఇప్పుడు నీటిలో ఏమవుతున్నాం? మనం సమాధి చేయబడుతున్నాం. నీటిలో నుంచి మరలా ఆయన నామం ద్వారా ఏ జన్మ వస్తుంది? మనకి తిరిగి లేపబడ్డాం లేదా? అదే క్రొత్త జన్మ, పునర్జన్మ అని పొందుకున్నాం. ఈ పునర్జన్మ ఎవరి వల్ల వచ్చినట? దేవుని వలన పుట్టిన వారే. క్రీస్తులో పుట్టాం మనం. అవునా? ఎలా పుట్టాం చూడండి ఒక మాట. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా, అంటే మొదటిదే. ప్రథమ అంటే మొదటిదే. తాను సృష్టించిన వాటిలో అంటే అర్థమేంటి? ఈ ప్రకృతిలో ప్రథమ ఫలముగా ఎవరు తన కుమారులు కుమార్తెలు ఎలా ఉండాలనుకున్నాడట? అది మీ అన్నిట్లో ముఖ్యముగా మనం ఉండాలని అనుకున్నాడట. ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారం కన్నాడట. ఎలా కన్నాడట? మనం సంకల్ప ప్రకారం కన్నాడట. జగత్తు పునాది వేయబడక ముందే మన క్రీస్తులో నిర్ణయించుకున్నాడు. చూసారా? అది సంకల్పం. ఆ ప్రకారంగా నీ వేళ బాప్తిస్మం ద్వారా క్రీస్తులో మనం ఏమయ్యాం? దేవుని కుమారులుగా కుమార్తెలుగా జన్మించాం. ఎందుకు తెలుసా? మనం ప్రథమ ఫలంగా ఉండాలని అనుకున్నాడట. ఈ లోకం తాను సృష్టించిన వాటిలన్నింటిలో ముఖ్యమైనదిగా ఎవరు ఉండాలనుకున్నాడట? మీరు నేను. ఎంత ప్రాధాన్యత ఇచ్చాడని దేవుడు. ప్రథమ ఫలముగా ఉన్నట్లు మనలో తన సంకల్ప ప్రకారంగా. కానీ నువ్వు ఎలాగా? 1వ పేతురు 1వ పేతురు
1 పేతురు తీసారా? 1వ అధ్యాయం 1 పేతురు 1వ అధ్యాయం 22 వచ్చు. 1 పేతురు 1వ అధ్యాయం 22 వచ్చు. మీరు క్షయ బీజము నుండి కాక, ఆ మాటలు చూడండి. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక ఎలా పుట్టమాట మనం? అక్షయ బీజం నుండి. అక్షయమైనది ఏది? నిత్యము ఉండేది. అక్షయ బీజం ఏంటి? ఆత్మ సంబంధమైనది, శాశ్వత కాలము ఉండేది. ఏంటి ఆ అక్షయ బీజం? ఏది అక్షయమైనది? అక్కడ చెప్పండి, చూడండి, అక్కడ చెప్పండి. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు దేవుని వాక్య మూలముగా, దేవుని జీవము గల దేవుని వాక్య మూలముగా. ఇప్పుడు అక్షయ బీజమైనది ఏది? వాక్యమే అక్షయమైనదండి. అవునా? ఇప్పుడు వాక్యములో నుంచి పుట్టం చూసారా? అది అక్షయమైన బీజం. అది అక్షయ బీజము నుండి పుట్టామంట. క్షయమైపు బీజము నుండి కాదు, అక్షయ బీజము నుండి పుట్టింపబడ్డాం. ఎవరో? మీరు, నేను. ఎందుకని? ఆయనకి ప్రథమ ఫలముగా ఉండాలి. అవునా? ఆయన సంకల్పాన్ని నెరవేర్చాలి. అందుకుని మనల్ని ఏం చేశాడట? మనల్ని క్రీస్తులో కనీను. ఎంత గొప్ప భాగ్యం అండి ఇది. ఎందుకు క్రీస్తులో మనకి అన్నాడు? ఎందుకు క్రీస్తు ద్వారా మనం పుట్టింపబడ్డామంటే ప్రథమ ఫలముగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, తన నామానికి మహిమ తేవాలి, పరలోక స్వాస్థ్యములో మనం పారివారము అవ్వాలి. పరిశుద్ధుల స్వాస్థ్యములు ఏమవ్వాలి? పరలోకం మీకు నాకు ఇవ్వాలనుకున్నాడట. అందుకు కాబట్టి క్రీస్తు ద్వారా మనల్ని కంటాడు. ఎలాగా? అక్షయ బీజం. క్షయ బీజం ఏది? తల్లి గర్భంలో నుంచి తెచ్చుకున్నాం చూసారా? ఈ భౌతికమైన జన్మే క్షయ బీజము. ఓకేనా? అక్షయ బీజం ఏది? వాక్యము ద్వారా క్రీస్తులో మనం పుట్టింపబడ్డం చూసారా నూతనముగా? ఇది అక్షయ బీజం. ఇప్పుడు మనం క్షయులు కాదట, అక్షయులు. అక్షయులు అంటే మనం ఏం చేయాలి? వాక్య ప్రకారంగా బ్రతకాలి. ఎందుకని? జీవము గల దేవుని వాక్యం ఇది. ఆ మూలంగా కనబడ్డాం కనుక ఆ వాక్య మూలంగానే మనం భక్తి చేయాలి, ఆ వాక్య మూలంగానే బ్రతకాలి. అప్పుడు మనకు జీవం ఉంది, అక్షయ స్థానమునికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అంత అర్థం ఉంది. ఒక్క మాట చదివి ముగించాలి. ఇప్పుడు ఇందాక మనం చదవని చూసారా? యోహాను సువార్త 1వ అధ్యాయం. ఇప్పుడు ఈ మాట చదువుకుని మనం ముగించు. 1:12 చూడండి. తన్ను ఎందరో అంగీకరించితిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము. అంటే అక్షయముగా మనం జన్మించాలి. క్రీస్తులో జన్మించాలంటే క్రీస్తును ఒప్పుకోకపోతే సాధ్యం కాదు. ఇంకో మాట్లాడాడు 13. వారు దేవుని వలన, ఇప్పుడు ఎలా పుట్టామో చూసుకున్నాం లేదా? అమ్మా, దేవుని వలన పుట్టడం అంటే అర్థమైంది చూసామా లేదా? వాక్య ప్రకారంగా జన్మించడం, అక్షయముగా మన బీజము నుండి పుట్టింపబడమే. దేవుని మూలముగా మనం పుట్టినవారు, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిన జన్మం గురించి మాట్లాడారు. మనం ఎవరి వలన పుట్టామంటేలాగా? దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైను, శరీరేచ్ఛల వలనైను, మనుష్యేచ్ఛల వలనైను పుట్టినవారు. అంటే దాని అర్థం ఏంటి? తల్లిదండ్రుల ద్వారా పుట్టినవారు కాదు. శరీరేచ్ఛల వలన కానీ, మనుష్యేచ్ఛల వలన కానీ, రక్తము వలనైనా పుట్టినవారు కాదు. ఆత్మ మూలంగా మనం జన్మించాం. వాక్యం బట్టి క్రీస్తులో దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా మనం కనబడ్డాం. కాబట్టి
మనం దేవుని స్వాచ్యంగానే బ్రతకాలి. అందుకనే ఇందాక ఏపీఎస్సీ పత్రికలో మనం చదువు, అట్టివి పరిశుద్ధులకు తగవు. ఎట్టివి చదువుకున్నామో, ఎట్టివి ఉండకూడదు అనుకున్నాడో అట్టివి మనలో నుంచి ఏం చేసుకోవాలి, తొలగించుకోవాలి. ఒక్క విషయం చెప్తారు, బాప్తీసానికి ముందు మన శరీరం పాపానికి నిలయంగా ఉంది, అవునా? దేవుని ఆత్మకి నిలయంగా ఇచ్చాడు, కానీ మనం ఏం చేసాం, పాపానికి నిలయంగా చేసాం. అంటే అర్థం ఏంటి, దుష్టుడు నిలయం అయ్యాడు, అవునా? దుష్టుడు నివసించాడు. ఇప్పుడు ఆ పాపం తొలగింది కాబట్టి దుష్టుడిని మనం ఎదిరించాం, దుష్టుని తొలగించాం. మనం ఎప్పుడైతే బాప్తీసం పొందామో మనలోనికి ఎవరు వచ్చారన్నాడు, పరిశుద్ధాత్మ. మీ దేహంలో ఎవరికి నిలయంగా ఉండాలన్నాడు కొరింథీ పత్రికలో, పరిశుద్ధాత్మకు నిలయంగా ఉండడానికి మీకు దేవుడు దేహాన్ని అనుగ్రహించాలని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో నిలయము ఉండాలంటే, నివసించాలంటే మనం ఏం చేయాలి తెలుసా, పరిశుద్ధ క్రియలే చేయాలి, సత్క్రియలే చేయాలి, వాక్యం అంగీకరించి క్రియలో మనలే. కాబట్టి మనం భౌతికంగా బ్రతుకుతున్నాం, భౌతికమైన తప్పులు మనలో రాకుండా ఉండాలంటే వాక్యాలు సాధకుండా బ్రతకాలంటే ఈ వాటిలో మనం ఎంతవరకు హెచ్చరించు. కాబట్టి దేవుని వలన పుట్టిన మనం, వాక్యం వలన పుట్టిన మనం ఎలా ఉండకూడదు, ఇప్పుడు క్షయులుగా ఉండకూడదు, అవునా? క్షయులుగా ఉండకూడదు, పాపులుగా ఉండకూడదు, శరీరులుగా ఉండకూడదు, ఆత్మీయులుగా బ్రతకాలి, పరిశుద్ధులుగా జీవించాలి. అప్పుడే మనం దేవుని వలన పుట్టింపబడిన వారు అని రుజువు. కనుక మనం పరిశుద్ధ క్రియలతో పరిశుద్ధులుగా సంఘములను, సమాజములను మనం మాదిరిగా దేవునికి మహిమించేవారుగా మనం బ్రతకాలి. ఇప్పుడు పాప సహితుల నుంచి పాప రహితులుగా పుట్టిన వారెవరు? పుట్టగలిగిన ఎంత మేలు అన్నాడు ఆనాడు యోబు, ఎందుకంటే అప్పటికి అవకాశం లేదు, అవునా? యోబు కాలంలో అవకాశం లేదు. అందుకనే నా విమోచకుడు సజీవుడని క్రీస్తు కొరకు ఎదురు చూశారు. ఇవాళ ఆ విమోచకుడైన క్రీస్తులో మనం ఏమయ్యాం, విమోచకపడ్డాం. ఇప్పుడు పాప సహితులుగా ఉన్న మనం బాప్తిసం ద్వారా ఏమయ్యాం, పాపరహితుడి ద్వారా మనం పాపరహితులుగా పుట్టామే లేదా? కాబట్టి మనం మేలు పొందాం. ఏమా ఇప్పుడు మనం ఎలా ఉండాలి, పాపరహితులుగానే ఉండాలి తప్ప కానీ పాప సహితులుగా ఉండకూడదు. పాపం చేయకూడదు, పాపం చేయకూడదు. ఎవరు? మనం. పాపం నీలో ఉందని చూపించుకునే తోవక మనము వెళ్ళకూడదు. కాబట్టి పరిశుద్ధులుగా ఉంటాం, నమ్మకంగా జీవితం. నన్ను నేను హెచ్చరించు, మిమ్మల్ని హెచ్చరిస్తాను. ఓపిక మీ అందరికీ వందలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.